హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇది నేమింగ్ సెరమనీ రోజు మార్నింగ్ ఈవినింగ్ ఈవెంట్ అనమాట. సో నేనైతే మార్నింగ్ లేచాను, అన్ని సెట్ చేసుకొని ఈవెంట్ ప్లేస్ కి వెళ్ళాలి కాబట్టి మార్నింగే లేచాను. మంచిగా ఎండ వచ్చింది ఆ రోజు. అంటే సమ్మర్ లో కూడా వర్షాలు పడుతున్నాయి ఈవినింగ్ అవ్వగానే, అందుకే కొంచెం టెన్షన్ ఉండే ఫంక్షన్ ఎలా అవుతుందో అని. యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం కాదు, చాలానే టెన్షన్ పడ్డాము. అంటే నైట్ టైం ఈవెంట్ లాన్ లో చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ అయితే సన్లైట్ బాగానే వస్తుంది, కానీ ఈవినింగ్ అవ్వగానే ఈ సమ్మర్ లో కూడా వర్షం పడుతుండే కదా, అందుకే టెన్షన్ చాలా ఉండే. సో ఇక్కడైతే మా వారిని ఆడిస్తున్నారు నాన్నమ్మ. నైట్ ఇంకా అందరు అవుట్ ఫిట్స్ సెట్ చేసుకుని బ్యాగ్ లో పెట్టుకునే వరకే టైం సరిపోయింది. ఇంకా నేను మెహందీ కూడా వేసుకోలేదు. ఐ రియల్లీ మిస్డ్ ఇట్. నాకైతే చాలా ఇష్టం మెహందీ వేసుకోవడం, బట్ అప్పుడు కుదరలేదు ఇంకా. సో మంచిగా ఈ సన్లైట్ ని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో మార్నింగ్ అయితే. అదేంటో సన్లైట్ లో మన ఫేస్ ఇంకా గ్లాసీ స్కిన్ లాగా కనిపిస్తుంది, ఆ లైట్ ఎఫెక్ట్ అనుకుంటా. అదేంటో తెలియదు, కానీ ఇంట్లో ఈవెంట్ అంటేనే కొంచెం టెన్షన్ ఉంటది, అన్ని టైం కి అవుతాయా లేదా, ఎలా అవుతుందో ఏంటో అనేది. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము ఈవెంట్ ప్లేస్ కి 12 o'clock కి అలా. మా చిన్నోడు బుద్ధిగా కార్ ఎక్కగానే మంచిగా బజ్జుంటాడు. ఫామ్ హౌస్ కి అయితే వచ్చేసాము. సో ఎర్లీగా ఇక్కడే రెడీ అవ్వచ్చు, ఇంకా రెడీ అవ్వడానికి కూడా బాగుంటది ఇక్కడ స్పేస్ అని. మా అందరికైతే ఈ ఫామ్ హౌస్ చాలా బాగా నచ్చింది, నాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్ గా. అందరికి ఎంత బాగుంది, చాలా యూనిక్ గా ఉంది ఈ థీమ్ అంతా అన్నారు. లొకేషన్ అంతా చాలా పీస్ఫుల్ గా, ఆ విలేజ్ స్టైల్ ఎంత బాగా అనిపించిందో ఆ వైబ్ అయితే. మంచిగా స్పేషియస్ గా ఉంది, 5 bedroom విత్ హాల్, కిచెన్, అన్ని యూటిలిటీస్ ఉన్నాయి. ఈ ప్లేస్ లో అయితే వెడ్డింగ్ ఈవెంట్స్ చాలా అవుతూ ఉంటాయి, ఎందుకంటే ప్లేస్ చాలా బాగుంటది, ఇట్లా యూనిక్ స్టైల్లో థీమ్ చాలా బాగుంది అని. ఇంకా బయట అయితే లాన్ ఏరియా ఇదంతా చాలా బాగుంటది. సో ఇది నందనం కోర్ట్యార్డ్ ఫార్మ్ హౌస్. ఇక్కడ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్ప్లే పైన, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా. ఇది మేడ్చల్ దగ్గర ఉంది. సో ఇక్కడ మేము వెళ్లే లోపే లైక్ 1 around ఆ టైం అయింది. సో మొత్తం అరేంజ్మెంట్స్ అవుతూ ఉన్నాయి. సో దగ్గర నుండి చూస్తున్నాం అరేంజ్మెంట్స్ ఎలా అవుతున్నాయని. బట్ స్కైని చూస్తే అయితే ఒక రకమైన టెన్షన్ ఉండే ఆ రోజు. ఎంత టెన్షన్ అసలు, మొత్తం స్కై క్లౌడీ అయిపోయింది. మొత్తం ఇట్లా ఎక్కడో వర్షం పడుతున్న సౌండ్ కూడా వచ్చింది, ఉరుముల సౌండ్. అసలు ఆ టెన్షన్ అయితే చెప్పలేము. అసలు ఈవినింగ్ అయితే వర్షం పడితే ఏంటి పరిస్థితి అని చాలా టెన్షనే పడ్డాము. స్పెషల్లీ నేనైతే ఎక్కువ టెన్షనే పడ్డాను. మా మమ్మీ డాడీ హ్యాపీనెస్ చూడడానికి ఫస్ట్ టైం నేను నా మనీ ఇన్వెస్ట్ చేసి ఈ ఫంక్షన్ చేశాను. సో నాకు కొంచెం టెన్షన్ అయితే చాలా ఉండే. ఐ నో వర్షం పడితే ఇట్స్ గుడ్, ఇట్స్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ అంటారు కదా, ఐ నో. బట్ ఈ ప్లేస్లో అయితే మిస్ అయిపోతుంది అని చాలా టెన్షన్ ఉండే. సో నాకైతే ఆ వినాయకుడే హెల్ప్ చేశాడు. ఇంకా ఆ వినాయకుడి దయ నా పైన ఉంది కాబట్టి ఆ రోజు అంతా చాలా ప్రశాంతంగా జరిగింది. ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే, మేము ఉన్న ప్లేస్లో అయితే వర్షం ఒక్క డ్రాప్ కూడా పడలేదు, కానీ పక్కన ఊర్లలో చాలా వర్షం పడింది. అసలు ఇట్స్ మిరాకిల్ అనిపించింది నాకైతే. యాక్చువల్లీ ఆ రోజు ఆ ఉరుములు మెరుపుల సౌండ్ మాకు వినిపిస్తూ ఉండే, చాలా టెన్షన్ ఉండే ఎప్పుడు పడుతుందో, ఒకవేళ పడిపోయినా ఈవినింగ్ లోపు సెట్ అయిపోతుంది అనే టెన్షన్లో ఉండే. కాకపోతే లైక్ టచ్ వుడ్ పడలేదు. వి ఫెల్ సో హ్యాపీ. ఇలా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ అందరూ గ్యాదర్ అయ్యి రెడీ అవ్వడానికి ఇలా ఏసీ రూమ్స్, బెడ్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇంట్లో రెడీ అవ్వడం అంటే ఇన్ని రూమ్స్ ఉండవు, అంతా మిస్ అయిపోతుంది అనుకుంటాం కదా. సో అలాంటి వాళ్ళకి ఇట్లా ఫామ్ హౌస్ అయితే చాలా బెస్ట్. అసలు కిచెన్ కూడా ఉంది ఇక్కడ. మా మమ్మీ అత్తయ్య వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే రెగ్యులర్ ఫామ్ హౌస్ లాగా కాకుండా కొంచెం యూనిక్ గా ఉంది ఈ వైబ్ అంతా అని చెప్పారు. వెడ్డింగ్ ఈవెంట్స్ అయినప్పుడు ఈ ప్లేస్ లో, ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఈ ప్లేస్ లో హల్దీ కూడా చేశారు. చాలా బాగా అనిపించింది. నేను ఇన్స్టాగ్రామ్ లో పిక్చర్స్, రీల్స్ చూసాను. నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ సిటీ అవుట్స్కట్స్ కి ఎవరైతే ఈవెంట్స్ ప్రశాంతంగా చేసుకోవాలి, పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ప్లేస్ ది బెస్ట్ అనమాట. అసలు వైబ్ చాలా బాగుంటది, కామింగ్ గా. ఇంకా చాలా మంది ఈ మధ్య వెడ్డింగ్ ఈవెంట్స్ 50 members కానీ 100 members గెస్ట్ తో చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకైతే ఇలాంటి ఫామ్ స్టేస్ బెస్ట్. మంచిగా లాన్ ఉంటది, ఇంకా అందరూ కలిసి, ఫ్యామిలీస్ అందరు కలిసి చిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది కదా. ఈ ఫామ్ హౌస్ లో మెయిన్ గా నచ్చేది సన్సెట్ టైమ్, నా ఫేవరెట్. అసలు ఇక్కడ నుంచి చూస్తే సన్సెట్ వ్యూ కనిపిస్తుంది, క్రేజీ ఉంటది. యాక్చువల్లీ నాకు ఇంకా సాయికి ఫంక్షన్ హాల్ లో కన్నా ఇట్లా లాన్ లో, ఓపెన్ ప్లేస్ లో చేసుకుంటే ఏదైనా ఈవెంట్ చాలా మంచి వైబ్ అనిపిస్తుంది. అందుకే ఇలా చూస్ చేసుకున్నాము. ఇంకా వచ్చిన గెస్ట్ కి కూడా చిల్ అయ్యి రిలాక్స్డ్ అవ్వడానికి, అంటే ఫ్యామిలీ మెంబర్స్ స్టే చేయాలి అనుకునే వాళ్ళకి కూడా చిల్ అవ్వడానికి టైం ఉంటది అనేసి ఇలా ఫామ్ స్టే తీసుకున్నాము. ఇక్కడైతే డెకోర్ చేస్తున్నారు. ఈవినింగ్ 5 o'clock కి అలా కంప్లీట్ అయిపోతుంది. డెకోర్ సెలెక్షన్, కాస్ట్యూమ్స్ అండ్ ఈవెంట్ లో మ్యూజిక్ సిస్టమ్ కానీ అదంతా నేను చూసుకున్నాను. ఫుడ్ మొత్తం మా సాయి చూసుకున్నారనమాట. సో అలా వర్క్ ని ఇద్దరం డివైడ్ చేసుకున్నాము. ఆయనకి ఇష్టమైంది ఆయన, సో ఆయనకి ఫుడ్ ఇంట్రెస్ట్ కొంచెం, ఇలా ఇలా ఈ ఐటమ్ బాగుంటది, ఆ ఐటమ్ బాగుంటదని. సో నాకేంటంటే డెకోర్ ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటది అని నాకు ఇంట్రెస్ట్. నాకు డెకోర్ అయితే న్యాచురల్ ఫ్లవర్స్ యూజ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. అంటే నేను ఎవరిదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు డెకోర్ బాగుందా అని చూస్తాను ఫస్ట్. సో
సో నాలాగా మా ఈవెంట్కి వచ్చిన వాళ్ళు కూడా అలానే చూస్తారు కదా, సో అలా బాగుండాలని చెప్పేసి ప్లాన్ చేశాను. చెప్తే నమ్ముతారో లేదో, నా 10th ఇంటర్ బీటెక్ రిజల్ట్స్ రోజు కూడా నేను అంత టెన్షన్ పడి ఉండకపోవచ్చు. ఆ రోజు వర్షం పడుతుందేమో అనేసి అంత టెన్షన్ పడ్డా నేనైతే. ఫ్రమ్ మెనీ డేస్ నేను సేవ్ చేసుకున్న మనీ ఇవన్నీ. ఎందుకంటే మా అన్నయ్య ఉండుంటే కూడా ఇలాంటి ఒక ఫంక్షన్ మా మమ్మీ వాళ్ళకి చేసేవాళ్ళు కదా అని నేను కూడా ఓకే, ఐ నీడ్ టు డూ మై సెల్ఫ్ ఏదైనా మా పేరెంట్స్కి అని నేను అనుకొని నేను చేశాను ఇది. నా లైఫ్లో నా మెయిన్ గోల్ వచ్చేసి మా మమ్మీ డాడీని హ్యాపీగా చూసుకోవాలి, అన్న లేని లోటు లేకుండా చూసుకోవాలి అనేది నా గోల్. వెదర్ అది ఫైనాన్షియల్గా కానీ మెంటల్లీ కానీ వాళ్ళని అయితే హ్యాపీగా చూసుకోవాలి అల్టిమేట్గా అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ ఇదైతే లాబీ ఎంట్రీ, సింపుల్గా చాలా బాగుంది. నైట్ టైం లైట్స్ ఆన్ అయ్యాక ఇంకా మస్తు అనిపించింది యాక్చువల్గా. నెక్స్ట్ ఇక్కడైతే ఫుడ్ కూడా ప్రిపరేషన్ అవుతుంది. సో ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి సో మేము క్యాటరింగ్ వాళ్ళకి ఇచ్చిన కానీ ఇక్కడే వచ్చి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేశారు. సో ఇక్కడ ఇలా ఈవెంట్స్కి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఈ స్పేస్ అంతా. ఇక్కడైతే లైక్ బిగ్ ఓపెన్ కిచెన్ ఉంది, మంచిగా అన్ని వెరైటీస్ ఈజీగా కంప్లీట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ ఫుడ్ అయితే ఓన్గా వండిపించే కన్నా క్యాటరింగే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఓన్గా వండిపిస్తే మన ఇంట్లో వాళ్ళు మనతో ఉండరు, సో అక్కడే ఉండిపోతారు. అండ్ మన ఇంట్లో సామాన్ అంతా అది ఇది అడుగుతూనే ఉంటాడు. అందుకే ఎలాంటి హెడేక్ లేకుండా క్యాటరింగ్ ఇవ్వడం బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా మేము రెడీ అవ్వడానికి టైం ఉంది కాబట్టి అంతలోపు ఈ డెకోర్ ఎలా అవుతుంది అని చూడడానికి బయటకు వచ్చాను. డెకోర్ ఇంకా అవుట్ఫిట్స్ మ్యాటర్లో నేను కొంచెం పర్టికులర్గా ఉంటా. నేను ఎలా అయితే విజన్ చేసుకున్నానో నాకు ఆ అవుట్పుట్ రావాలి అని అడుగుతాను అనమాట నేను. ఇక్కడ నేను డెకోర్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఫామ్ హౌస్ కానీ డెకోర్ కానీ ఫుడ్ కానీ నేను ఏది ప్రమోషన్కి చెప్పట్లేదు. సో మీకు నచ్చితేనే మీరు చూస్ చేసుకోండి. మీ ఈవెంట్స్ ఏదైనా ఉంటే మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు ఉంటుంది. అండ్ ఈ వర్క్ నచ్చితేనే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే స్టేజ్ డెకోర్ అవుతుంది, ఇంకా టైం అవుతుంది, మేము కూడా రెడీ అవ్వాలి. ఇక్కడ మా చిన్నోడు మీ అందరికి హాయ్ చెప్తున్నాడు, హాయ్ చెప్పేసేయండి. ఐ కాంటాక్ట్ ఎంత బాగా ఇస్తాడో, వి అడోర్ హిమ్ సో మచ్. అసలు నన్ను చూసి గుర్తుపట్టడం స్టార్ట్ అయిన నుంచి అయితే నన్ను చూస్తే చాలా నవ్వుతూనే ఉంటాడు. ఏంటి వర్షం పడుతుందా? వర్షం పడేలా చేసావా నువ్వు? పడొద్దు అని చెప్పు, జేజకి చెప్పు. పైన జేజకి వర్షం పడొద్దు, అమ్మ టెన్షన్ పడుతుంది అని చెప్పు. వర్షం పడొద్దు, అమ్మ టెన్షన్ పడుతుంది అని. సరేనా? చెప్తావా? చెప్పు చెప్పు, ఓకేనా? జేజకి చెప్పు, జేజకి చెప్పు. వర్షం పడొద్దు, దావత్ చేస్తే రమ్మ వాళ్ళు అని చెప్పవా? ప్లీజే ప్లీజే, బొంగరమే నువ్వు. సరేనా? మీ అందరికి చెప్పాలి లైక్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మా చిన్నోడి పైన ఇచ్చే లవ్ అంతా ఇంత కాదు. రెగ్యులర్గా కామెంట్స్ చూస్తూ ఉంటాను, లైక్ ఎవరు దిష్టి తగలొద్దు అని పెడుతూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఏ లాట్. అసలు మీ అందరి బ్లెస్సింగ్స్ ఇంకా లవ్ మా చిన్నోడి పైన ఎప్పటికీ ఇలానే ఉండాలి అని కోరుకుంటాను. ఇక్కడ మేకప్ టీమ్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ మా చిన్నోడే అనమాట. ఇక్కడైతే ఫస్ట్ నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. సో ఎర్లీగా స్టార్ట్ చేస్తే కొంచెం పిక్చర్స్ దిగొచ్చు, హడావిడిగా ఉండదు కాబట్టి. ఇంకా నేను రెడీ అవ్వడం అయిపోగానే ఇంట్లో వాళ్ళు కూడా రెడీ అవ్వాలి కాబట్టి ఫస్ట్ అయితే నేను రెడీ అవుతున్నాను. ఎప్పుడైనా ఇలా రెడీ అయ్యేటప్పుడు నేను ఇలా షర్ట్ టైపే వేసుకుంటాను డ్రెస్, ఎందుకంటే మనం రిమూవ్ చేసేటప్పుడు మేకప్ కానీ హెయిర్ కానీ అసలు డిస్టర్బ్ అవ్వదు. ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ మనకి కంఫర్టబుల్ ఉన్న డ్రెస్ వేసుకొని మేకప్ కి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటది కూడా. ఇంకోటి ఇలా షర్ట్ అయిపోయి ఎందుకు వేసుకున్నానంటే ఫీడింగ్ కి కూడా ఈజీ ఉంటది. అండ్ నాకు షర్ట్స్ అయితే చాలా కంఫర్ట్ అనిపిస్తాయి. మేకప్ టీమ్ వచ్చేసి బోల్గాని మేకప్ స్టూడియో. ఐ జస్ట్ లవ్ దేర్ మేకప్ లుక్స్. మీకు తెలుసు కదా, నా శ్రీమంతం షూట్ లుక్ అయితే చాలా మందికి నచ్చింది. సో అందుకే ఇప్పుడు ఈ గ్లాసీ ఫినిష్ లుక్ కోసం సో బోల్గాని మేకప్ టీమ్ ని చూస్ చేసుకున్నాను. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అయిపోతున్నా ఇప్పటి నుంచి రెడీ అయితేనే ఆ టైం వరకు హ్యాపీగా ఉండొచ్చు అని. బట్ లెట్స్ సీ. కొంచెం లోపలైతే టెన్షన్ ఉంది నాకు, వర్షం ఏం చేస్తుందా అనేసి. చాలా బాగుంది. నేను ఇట్లా మిర్రర్లో చూస్తున్నాను కదా, ఈ ఫినిషింగ్ కానీ ఆ గ్లో ఎంత బాగుంటుందో. అందుకే బోల్గాని మేకప్ కుమార్ గారు మై ఫేవరెట్. సో నేను చెప్పాను కదా, శ్రీమంతం షూట్ అప్పుడు కూడా చాలా బాగా చేశారు. మమ్మీకి, ఇద్దరు అత్తయ్యకి మమ్మీకి చాలా బాగా వచ్చింది. అండ్ షూట్ అయితే అసలు చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి అంతా చెప్తున్నారు. అండ్ హెయిర్ స్టైలిస్ట్ మహేష్ బాబు హెయిర్ స్టైలిస్ట్. అసలు ఈ హెయిర్ స్టైల్ నాకు కావాలి,
ఇంత వాల్యూమ్ కావాలి అంటే అది అట్లా దిగిపోతుంది. నా స్కిన్ చూసారా ఎంత గ్లాసీగా కనిపిస్తుందో. సో నా ఫేస్ చబ్బిగా ఉంది, కాంటోరింగ్ కావాలి అంటే కూడా ఎంత బాగా కాంటోర్ చేశారో, అంటే నా ఫేస్ షార్ప్గా చేశారు. ఈ ఈవెంట్లో మేకప్ లుక్ అయితే నాకు చాలా అంటే చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఎంత గ్లోయింగ్గా, నేచురల్గా, ఇంకా ఫేస్ త్రూ అవుట్ ద ఈవెంట్ మొత్తం అలానే గ్లోయింగ్ గా ఉంది. సో మీలో ఎవరికైనా ఇలా ఈవెంట్స్ ఉన్నప్పుడు మేకప్ కావాలంటే ఐ హైలీ రికమెండ్ బోల్గానీ మేకప్ స్టూడియో. ఎందుకు అంటే మీకు ఎంత డస్కీ స్కిన్ ఉన్నా, ఎన్ని డార్క్ స్పాట్స్ ఉన్నా, ఎంత పిగ్మెంటేషన్ ఉన్నా ఫ్లాలెస్ గా మేకప్ పర్ఫెక్ట్ గా చేస్తారు. ఇంకా మేకప్ కూడా లాంగ్ స్టే ఉంటుంది. ఓవరాల్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా సూపర్ గా వస్తుంది. నాకైతే పర్సనల్లీ ఈ ఈవెంట్ లో మేకప్ లుక్ కి చాలా అంటే చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీరే చూస్తారు కదా ఓవరాల్ గా మేకప్ కంప్లీట్ అయిపోయాక. సో నేను బోల్గానీ వాళ్ళకి నాకు ఫస్ట్ ఎలా పరిచయం అంటే, నేను నా వెడ్డింగ్ అప్పుడు నేను ఇంకా ఇలా ఇన్స్టాగ్రామ్ వ్లాగ్స్ ఎక్కువ చేయలేదు. సో నార్మల్లీ ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేస్తే వీళ్ళ పేజ్ కనిపించింది. అలా నేను నా ఎంగేజ్మెంట్ కి ఫస్ట్ టైం బోల్గానీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాను ప్రైజెస్ అండ్ ఆల్. సో అప్పుడు నాకు వాళ్ళ వర్క్ అండ్ ఆల్ నచ్చింది. సో ఎంగేజ్మెంట్ కి నచ్చింది కాబట్టి వెడ్డింగ్కి ఇంకా రిసెప్షన్కి కూడా బుక్ చేసుకున్నాను. సో అప్పటి నుంచి నాకు వాళ్ళ వర్క్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ చిట్టిది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎవరికైనా ఇట్లా ప్రీమియం హై బడ్జెట్లో ఇంకా హెచ్డి గ్లోయింగ్ కావాలంటే డెఫినెట్గా బోల్గానీ మేకప్ స్టూడియోకి కాంటాక్ట్ అవ్వండి. ఇంకా దే ఆల్సో హ్యావ్ మేకప్ అకాడమీ అనమాట. వీళ్ళు మేకప్ కూడా నేర్పిస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. చెక్ చేయండి పేజ్ని. నెక్స్ట్ ఇక్కడ బయట అయితే టేబుల్ సిట్టింగ్ అన్నీ అరేంజ్ చేపిస్తున్నాం అనమాట. చాలా బాగుంది కదా, ఇట్లా స్పేస్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇది మొత్తం కాక్టైల్ ప్లేస్ అనమాట. అందరూ మంచిగా సాయి ఫ్రెండ్స్ కానీ ఇంకా డ్రింక్ చేసే వాళ్ళు మంచిగా చిల్ అవ్వడానికి ఈ ప్లేస్. ఇంకా ఈవినింగ్ అవుతుంటే క్లౌడ్స్ మొత్తం క్లియర్ అవుతుండే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మంచిగా లైటింగ్ వస్తుంది. అప్పుడు కొంచెం ఓకే అని హ్యాపీగా అనిపించింది. మొత్తం క్లౌడ్స్ అన్నీ పోయాయి, అమ్మయ్య అనుకున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలా ట్రీస్ కి మొత్తం లైట్స్ అరేంజ్ చేయించాను. నాకు లైట్స్ అంటే చాలా ఇష్టం. డెకోర్లో స్పెషల్లీ లైట్స్ ఉంటే మంచి లుక్ వస్తుంది కదా నైట్ టైం స్పెషల్లీ. ఏంటో నేనైతే ఈ డెకోర్, అవుట్ఫిట్స్, మేకప్ ఇవన్నీ చూసుకుంటే ఒక ఈవెంట్ మేనేజర్గా అయిపోవచ్చేమో అనిపిస్తుంది. ఏమంటారు మీరు? నాకు యాక్చువల్లీ చాలా ఇంట్రెస్ట్, ఎవ్రీ వర్క్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్. ఈవెన్ డెకోర్ కానీ మేకప్ కానీ ఇవన్నీ నేర్చుకోవడం ఇంట్రెస్ట్. కాకపోతే టైం లేదు. ఒక్కదాన్ని ఎన్ని మేనేజ్ చేస్తాం, టైం లేక ఊరుకుంటున్నా. కానీ లేదంటే డెఫినెట్గా మేకప్ కూడా నేర్చుకుంటా. మేకప్ అయితే డెఫినెట్గా నేర్చుకుంటా. ఈవెంట్ మేనేజింగ్ ఇక చూసుకుందాంలే. ఇక్కడైతే మా ఫోటోగ్రఫీ ఫ్రెండ్స్ వచ్చేసారనమాట, టీం అంతా. సో నేను ఇంకా కొంచెం సేపు రెడీ అవ్వడం మిడిల్లో ఆపేసి మళ్ళీ బయటకు వచ్చి డెకోర్ అదంతా అరేంజ్మెంట్స్ కూడా చూసుకున్నాను. ఇలా ఈవినింగ్ టైంలో ఈవెంట్స్ ఉంటే ప్రశాంతంగా రెడీ అవ్వచ్చు, హడావిడి ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఎర్లీ మార్నింగ్స్ అంటే చాలా లేట్ అయిపోతుంది. మా చిన్నోడైతే మంచిగా మేము రెడీ అయ్యే అంతసేపు లైక్ 2 to 3 hours మంచిగా బజ్జున్నాడు. మేము కూడా అసలు డిస్టర్బ్ చేయలేదు అండ్ ఎవరిని డిస్టర్బ్ చేయించలేదు. ఎందుకంటే నైట్ టైం ఈవెంట్ లో కొంచెం యాక్టివ్ గా ఉంటాడు కాబట్టి. ఎంతైనా స్లీప్ ప్రాపర్ గా ఉంటేనే పిల్లలు యాక్టివ్ గా ఉంటారు కదా. ఇక్కడ మా మమ్మీ వచ్చి ఫుడ్ బాగుండాలని చెప్పి వెళ్తున్నారు అనమాట. మా ఇంట్లో ఏదైనా ఈవెంట్ చేస్తున్నామంటే 2 important థింగ్స్ మైండ్ లో పెట్టుకుంటాము. ఫస్ట్ థింగ్ ఫుడ్ చాలా బాగుండాలి అండ్ అందరికి సరిపోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ అంతే ఇంపార్టెంట్ గా అందరినీ రిసీవ్ చేసుకోవాలి, అందరితో మంచిగా మాట్లాడాలి, అందరితో టైం స్పెండ్ చేయాలి అని. ఇవి 2 ఉంటే మనం ఈవెంట్ సక్సెస్ఫుల్ గా చేసినట్టే. ఇక్కడ మా మమ్మీ డాడీ దగ్గరుండి డెకోర్ ఎలా వస్తుంది, ఫుడ్ ఎలా ఉంటుంది అని చూస్తున్నారు. డెకోర్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా డెకోర్ చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ ఈ బ్యానర్ చూస్తున్నారు కదా, క్రేజీ అంటే క్రేజీ ఉంది. అసలు ఈ బ్యానర్స్ ఎంట్రీలో పెట్టారు, నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు ఎంట్రీ అయితే. ఇప్పుడైతే ఇక్కడ ఇవన్నీ అరేంజ్ అవుతున్నాయి. నేను ఫైనల్ గా అవుట్పుట్ కూడా చూపిస్తాను. ఇంకా నేను బ్యాక్ టు మేకప్ అనమాట. మేకప్ ఫినిషింగ్ ఉండే కొంచెం, అది కంప్లీట్ అయిపోగానే మళ్ళీ శారీ డ్రేపింగ్ అదంతా లేట్ అయిపోతుంది అనేసి నేను మళ్ళీ వచ్చి రెడీ అవుతున్నాను. ఇక్కడ హెయిర్ అండ్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. సో నాకు మేకప్ లుక్ అయితే ది బెస్ట్ అనిపించింది. ఎంత బ్యూటిఫుల్ గా ఉండేనో మేకప్ అయితే. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే నా నెక్ చాలా అంటే చాలా ట్యాన్ ఉండే, అంటే ఇప్పుడున్న దానికి 5 times ట్యాన్ ఉండే. అప్పుడు కూడా మేకప్ తో నా నెక్ ని బాగా కవర్ చేశారు. సో అప్పుడైతే నాకు
చాలా బాగా నచ్చింది. మొత్తం పిగ్మెంటెడ్ నెక్ మొత్తం కవర్ అయిపోయింది. సో అలా ఎవరైనా ప్రెగ్నెన్సీలో ట్యాన్ నెక్ని కవర్ అవ్వాలి, మేకప్ లుక్ చాలా బాగా రావాలంటే కూడా చూస్ బోల్గాని మేకప్ స్టూడియో. నేను పేస్టల్ శారీ వేసుకుంటున్నా కాబట్టి నాకు మేకప్ కూడా హైలైట్గా కనిపించాలి అనుకోలేదు. సో అన్నీ సెటిల్డ్గా కనిపించాలి, జ్యువెలరీ మేకప్ అంతా. సో బ్లెండ్ అయిపోవాలి అన్నట్టు కనిపించాలని చెప్పాను. సో అలానే చేశారు. నెక్స్ట్ ఇక్కడ మా అత్తయ్య కూడా రెడీ అయిపోతున్నారు. అత్తయ్యకైతే బోల్గాని వాళ్ళు చేస్తే మేకప్ చాలా బాగా నచ్చుతుంది. ఎందుకు అంటే తనకి పిగ్మెంటేషన్ ఉంటుంది కాబట్టి ఎవరు వేసినా అంత సెట్ అవ్వదు అత్తయ్య ఫేస్కి మేకప్. సో వీళ్ళు వేస్తే అయితే బేస్ని చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు, చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది. మా అత్తయ్య అయితే వేరే ఎవరితో మేకప్ వేయించుకోవడానికి అంతలా రెడీ అవ్వరు. సో బోల్గాని వాళ్ళు మేకప్ చేస్తున్నారంటే రెడీ అయిపోతారు అనమాట, నాకు ఫస్ట్ అనేసి. ఎందుకంటే ఆ ఫినిషింగ్ అంత బాగా వస్తుంది. షీ ట్రస్ట్ అనమాట, ఓకే బాగుంటుంది మేకప్ అనేసి. ఇక్కడైతే పొద్దున నేను బాక్స్లో తెచ్చిన దొడ్డు రవ్వ ఉప్మా తింటున్నాను. అంటే ఇది వేస్ట్ అయిపోతుందని ఆల్రెడీ వంటలు ప్రిపేర్ అయ్యాయి, అందరు అవే తింటున్నారు. బట్ ఇది వేస్ట్ అవ్వద్దు, నాకు ఉప్మా ఈజ్ అన్ ఎమోషన్ గైస్, అసలు నేను వేస్ట్ చేయలేను. సో అందుకే నా డబ్బా నేను కంప్లీట్ చేశాను. ఇక్కడ శారీ మొత్తం ఇలా ప్లీటింగ్ చేసి పెడుతున్నారు. ఆ రోజు ఈవినింగ్ టైంకి క్లౌడ్స్ మొత్తం క్లియర్ అవ్వగానే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. సో మంచిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసాము, ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా అలా రెడీ అవుతూ. ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా హడావిడి ఎక్కువగా పెట్టుకోవద్దు. ఈవెన్ మేకప్లో కానీ రెడీ అవ్వడంలో కానీ ఏదో ఒకటి మిస్ అవుతాము. ఇలా ప్రశాంతంగా కూల్గా అన్నీ చేస్తూ ఉంటే ప్రతిదీ మనం గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్గా రెడీ అవ్వచ్చు. ఇక్కడైతే మా అక్క వాళ్ళు వచ్చారు. మేము ఇలా ఫామ్ స్టే కూడా ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇలా రెడీ అవ్వడానికి కూడా పీస్ఫుల్గా ఉంటుంది బేబీ తోటి. మెయిన్గా చిన్నోడు ఉన్నాడు, ఎక్కువగా హడావిడి లేకుండా ఫీడింగ్కి కానీ అండ్ వాడికి స్లీప్ కూడా ప్రాపర్గా ఉండడానికి ఇలా ఫామ్ స్టే చూస్ చేసుకున్నాము. ఏదైనా కన్వెన్షన్ అయితే ఇంట్లో రెడీ అయ్యి హడావిడిగా వెళ్ళి సో చిన్నోడిని పట్టుకొని అదంతా హడావిడి మిస్ అవుతుంది అనేసి ఇలా చూస్ చేసుకున్నాము. ఇట్స్ ఎ బెస్ట్ ఆప్షన్ గైస్. ఇలా క్రీడల్ సెరమనీ చెయ్యాలి అనుకుంటే అయితే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఫామ్ హౌసే చూస్ చేసుకోండి, చాలా బెస్ట్. సో ఇక్కడైతే డెకోర్ కంప్లీట్ అవుతుంది, చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడే ఇలా ఉంటే నైట్ టైం ఎలా ఉంటుందో చూడండి, మాకైతే బాగా నచ్చింది. సో వీళ్ళందరూ మా అక్క వాళ్ళ పిల్లలు ఎంత పెద్దగా అయిపోతున్నారు చూడండి రోజు రోజుకి. మా దాంట్లో అయితే ఎక్కువగా బాయ్ గ్యాంగే ఎక్కువ. సో ఇప్పుడు నెక్స్ట్ మా చిన్నోడు కూడా జాయిన్ అయ్యాడు ఈ బాయ్ గ్యాంగ్ లో. సో ఇక్కడ సీటింగ్, స్టేజ్ అంతా ఇలా ఓవర్ వ్యూ ఇలా కనిపిస్తుంది. వావ్ కదా, నాకైతే మస్తు అనిపించింది. నైట్ టైం ఇంకా చాలా బాగుంది. సో వెయిట్ ఫర్ ఇట్ గైస్. యాక్చువల్లీ నేను ఇంకా వేరే డెకోర్ చూస్ చేసుకున్నాను, బట్ దట్స్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్. కాకపోతే ఇది కూడా చాలా బాగా చేశారు. సో నేను డెకో డీటెయిల్స్ వాళ్ళు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న స్క్రీన్ పైన చూడండి. సో ఇక్కడ మా అత్తయ్య మేకప్ చూసారా ఎంత బాగా రెడీ అయ్యిందో కదా, చాలా బాగా అనిపించింది, ప్రిట్టి వచ్చింది మేకప్ అయితే. సో ఇక్కడ మా చిన్నోడితో రెడీ అవ్వగానే ఒక పిక్చర్ అనమాట. సో వాడు నిద్ర లేవగానే మంచిగా యాక్టివ్ ఉన్నాడు. సో అందుకని ఇంకా మంచిగా ముచ్చట్లు పెడుతూ అలా మా అత్తయ్య ఆడిస్తూ ఉన్నారు. సో ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అనమాట. ఇప్పుడు మమ్మీ రెడీ అయ్యడానికి వెళ్ళారు కాబట్టి ఇక్కడ అత్తయ్య చూసుకుంటున్నారు. మా చిన్నోడికి యాక్చువల్లీ మనుషులు పక్కన ఉంటే చాలు, అసలు ఏమీ గుర్తురాదు. సో అలా అబ్జర్వ్ చేస్తూ ముచ్చట్లు వింటూ ఉంటాడు. అలా అలవాటు అయిపోయింది వాడికి. నేను పక్క నుండి ఊరికే స్టోరీస్ చెప్తూ మా డాడీ ఊరికే భజన సాంగ్స్ పాడుతూ ఉంటే అలా అలవాటు అయిపోయింది. ఇక్కడైతే నేను శారీ డ్రేప్ చేసుకోవడం అయిపోతుంది. సో ఇలా రెడీ అవుతూ ఉంటే, ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు రెడీ అవుతుంటే స్పెషల్లీ టైం ఎలా రన్ అవుతుందంటే అసలు ఎట్లా టైం అవుతుందో తెలియదు, టైం అయిపోతూనే ఉంటుంది. మీరు కూడా ఇదే అనుకుంటారు కదా. ఫైనల్లీ శారీ కట్టుకున్నాక మీకు ఇప్పుడు మేకప్ లుక్ క్లియర్గా అర్థమవుతుంది కదా. క్రేజీ ఫ్లాలెస్గా వచ్చింది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. నేను ఎప్పుడు నా ప్రొఫైల్లో ఇలాంటి మేకప్ లుక్లో అయితే రెడీ అవ్వలేదు. నాకు చాలా డిఫరెంట్గా, యూనిక్గా, నాకైతే పర్సనలీ చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్గా లిప్ గ్లాస్ పెట్టగానే అసలు మొత్తం లుక్కే చేంజ్ అయిపోయింది. ఆ గ్లాసీ ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది. డిస్క్రిప్షన్ బాక్స్లో మేకప్ వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇక్కడ ఈ బ్లాక్ టీ షర్ట్ వాళ్ళు VR ఫ్లాష్ షూట్ నుంచి, సో ఇలా ఈవెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళే వీడియో తీసి ఎస్థెటిక్ షార్ట్స్ తీసి ఎడిట్ చేసి అప్పుడే మనకి మంచి బెస్ట్ వీడియోస్ ఇస్తారు. నాకైతే వాళ్ళ వర్క్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. వీడియో తీయడమే కాకుండా వీడియో ఎడిటింగ్ కూడా విత్ సాంగ్స్, విత్ ఎఫెక్ట్స్ అదే రోజు కంప్లీట్ చేసి ఇచ్చారు. క్రేజీ అనిపించింది వీళ్ళ వర్క్ అయితే. నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ గెటింగ్ రెడీ షార్ట్స్ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. క్రేజీ వచ్చింది ఆ రీల్కి రెస్పాన్స్ అయితే. ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నా లేదా మీరు రీల్ రికార్డ్ చేసుకోవాలనుకున్నా వాళ్ళకు ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీకు ఎన్ని రీల్స్ కావాలి ఏంటి అని ఇన్ఫర్మేషన్ ఇస్తే సో అలా బుక్ చేసుకోవచ్చు అనమాట పర్సన్ని. సో వాళ్ళైతే
చాలా బాగా చేశారు వర్క్. అండ్ వాళ్ళ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చూడండి, ఎస్థెటిక్ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి వాళ్ళ పేజ్లో. అలా వీడియోస్ తీసే వాళ్ళని బుక్ చేసుకుంటే ఏంటంటే మన వైబ్ మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు జస్ట్ రికార్డ్ చేసి వాళ్ళే ఎడిట్ చేసి ఇస్తారు వీడియో మొత్తం. సో దట్స్ బెస్ట్ థింగ్ అనమాట. సో నేను మీకు చెప్పాను కదా నాకు ఈ ప్లేస్ సన్సెట్ వ్యూకి చాలా అంటే చాలా ఇష్టం అని. సో ఎందుకే అనమాట, చూడండి ఒకసారి స్కై ఎంత బాగుందో కదా. సో చాలా బాగా అనిపిస్తుంది సన్సెట్ వ్యూ అయితే ఈ ప్లేస్ నుంచి. ఆ ఇల్లు ఇంకా ట్రీస్ ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది, ఏదో పెయింటింగ్ వేసినట్టు సీనరీ లాగా. సో ఇక్కడ డెకోర్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అంత అనిపించకపోయినా ఈవినింగ్ టైంకే ఈ డెకోర్కి లైటింగ్ వేయగానే లుక్ వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో వెయిట్ ఫర్ ఇట్. ఇక్కడైతే మా అత్తయ్యకి రెడీ అవ్వడం అయిపోయింది, ఏ జ్యువెలరీ పెట్టాలి అనేసి చూస్తున్నాను. సో నాకు మా మమ్మీ అత్తయ్య ఇద్దరు బాగా రెడీ అయితే అదేదో తెలియని హ్యాపీనెస్. సో నేను రెడీ అవ్వడం ఒకటే చూసుకోను, వాళ్ళు కూడా బాగా రెడీ అవ్వాలని చూస్తాను. మా ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉంటే వాళ్ళకి పర్ఫెక్ట్ శారీ ఇంకా జ్యువెలరీ తీసుకొచ్చే బాధ్యత నాదనమాట. ఐ మేక్ షూర్ నా ఇద్దరు అమ్మలు కూడా నాతో పాటు బ్యూటిఫుల్ గా కనిపించాలి, అప్పుడే నేను కూడా బాగుంటాను. ఇక్కడైతే నేను జ్యువెలరీ పెట్టేసుకున్నాను. జ్యువెలరీ ఇస్ ఫ్రమ్ గోయా సిల్వర్ జ్యువెలరీ. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా. సో ఇంకా జస్ట్ వడ్డానం పెట్టుకుంటే అయిపోతుంది. శారీ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ టైం పేస్టల్స్ వేసుకున్నాను, చాలా బాగా అనిపించింది. ఇట్స్ అ డిఫరెంట్ యూనిక్ లుక్. ఈ చోకర్ సెట్ అయితే ఈ లుక్ పైనకి చాలా బాగా కనిపిస్తుంది కదా. సో ఇంకా నా శారీ షైన్, ఓవరాల్ లుక్, ఆ లైటింగ్ డిమ్ అయ్యాక అంటే ఈవినింగ్ టైంలోనే మీకు అర్థమవుతుంది. మీ అందరికీ తెలుసు నోవ్స్ ఫోటోగ్రఫీ టీమ్, ఫోటోగ్రఫీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. చూడండి చాలా బాగా తీస్తారు. ప్రతి ఈవెంట్లో నేను చెప్తుంటాను, చాలా పేషెన్స్. అసలు మంచిగా నేను ఏదైతే అవుట్పుట్ అనుకుంటానో రీల్స్ కానీ వీడియోస్ కానీ, సో ఎగ్జాక్ట్గా ఆ వీడియోస్ పిక్చర్స్ ఎగ్జాక్ట్గా వస్తాయి. ఇక్కడైతే మా మమ్మీ రెడీ అయిపోతున్నారు. మా మమ్మీకి అయితే హెయిర్ బన్ పెట్టించాను. సో మా అత్తయ్య ఏమో జడ వేసుకున్నారు, మా మమ్మీ హెయిర్ బన్. యాక్చువల్లీ పెద్దవాళ్ళకి ఇట్లా హెయిర్ బన్ చాలా బాగా సెట్ అవుతుంది, కొప్పు హెయిర్ స్టైల్. కాకపోతే మా అత్తయ్యకి జడ వేసుకోవాలనిపించిందంట. సో మెయిన్గా ఎవరికి ఏదైతే ఇష్టం ఉంటుందో అది వేసుకోవడమే ఇంపార్టెంట్. పక్కన వాళ్ళు చెప్పింది వినొద్దు అసలు. సో నాకు ఇలా పేస్టల్లో రెడీ అవ్వాలనిపించింది, రెడీ అయ్యాను. ఐ ఫెల్ సో హ్యాపీ. ఎందుకంటే రెగ్యులర్గా నేను డార్క్ కలర్స్లో చూసుకొని బోర్ కొట్టింది. సో ఫర్ ఏ చేంజ్ పేస్టల్స్ కూడా వేసుకోవాలనేసి ట్రై చేశాను. రాయల్ లుక్ అనిపించింది నాకైతే, ఎంత బాగుందో. అండ్ సింపుల్ నెక్ సెట్ ఇంకా ఇట్లా వడ్డానం పెట్టుకున్నాను. మా అత్తయ్య ఈ లుక్లో నేను ఎలా ఉన్నాను అంటే ఏం చెప్పారో మీరే వినండి. హీరోయిన్ కూడా పనికిరాదు, థ్యాంక్ యూ అత్తయ్య. హీరోయిన్ కూడా కాదు. ఈ శారీ లుక్లో ఎలా ఉంటానో ఏదో అని టెన్షన్ ఉండే, కానీ అత్తయ్య పక్క నుంచి చాలా బాగున్నావు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా బయటికి రాగానే మా అక్క వాళ్ళు కూడా శారీ లుక్ చాలా బాగుంది అని చెప్తే అమ్మయ్య అనుకున్నాను. ఎందుకంటే పేస్టల్స్ కదా, సో కొంచెం టెన్షన్ ఉండే, కానీ చాలా బాగా నచ్చింది అందరికీ, చాలా రాయల్గా ఉందని చెప్పారు. నేను ఫస్ట్ ఎర్లీగా రెడీ అయిపోయాను కాబట్టి ఇక్కడ అందరు రెడీ అవ్వడం కానీ అన్ని సెట్ చేయడం కానీ చూసుకున్నాను. సో ఇక్కడ నేను నెయిల్స్ స్టిక్ చేసుకున్నాను. సో ఇంకా హడావిడి కాకుండా నీట్గా రెడీ అవుతున్నాము. నా నెక్ చోకర్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ నాకు చాలా బాగా నచ్చింది. హెయిర్ చూసారా ఎంత ప్రిట్టి ఉందో కదా. సో అందరికి ఆ రోజు హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా నచ్చింది, డిఫరెంట్ గా. నేనైతే ఆఫ్టర్ డెలివరీ లావ్ అయ్యాను, కాకపోతే ఇదొక్క ఈవెంట్లో అయినా నేను సాయి పక్కన కరెక్ట్గా పర్ఫెక్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించాము. ఎందుకంటే సాయి కొంచెం లావ్ ఉంటారు కాబట్టి. ఇంకా చాలా మంది కూడా నాకు అదే కాంప్లిమెంట్ ఇచ్చారు, ఇలా ఉంటే సాయి పక్కన కూడా చూడడానికి బాగున్నారు ఇద్దరు అని అన్నారు. అఫ్ కోర్స్ ఇంత లావ్ అయితే నేను ఉండలేను, డైట్ చేస్తాను డెఫినెట్గా తగ్గుతాను 100%. కానీ ఇలా ఉన్నప్పుడు ఆ వేలో కూడా నేను ఎంజాయ్ చేశాను. లైక్ సాయి పక్కన మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉండాలి అని. అఫ్ కోర్స్ వీఆర్ ఆల్వేస్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, కానీ ఆ రోజు ఇంకొంచెం ఇట్లా పేస్టల్లో లావు కనిపిస్తాం కదా, ఇంకొంచెం బుద్దుకు కనిపించినందుకు ఇంకా బెస్ట్ అనిపించింది. ఇక్కడ బయటకు వచ్చి ఇంకొంచెం అరేంజ్మెంట్స్, డెకోర్, లైటింగ్ కొంచెం ఇక్కడ తగ్గింది. సో ఇక్కడ లైటింగ్ పెట్టండి అని చెప్తున్నాను. నాకు లైట్స్ అంటే కొంచెం పిచ్చి అనమాట. లైట్స్ చూస్తే అట్రాక్ట్ అయిపోతాను. ఆ చెట్లన్నిటికీ లైట్స్తో కవర్ చేయండి, లుక్ చాలా బాగుంటుందని చెప్తున్నాను. కానీ ఓవరాల్గా డెకోర్ అయితే చాలా బాగా అనిపించింది, చూస్తున్నారు కదా. ఇంకా మొత్తం లైట్స్ ఆన్ అయ్యాక ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ ఎంట్రీలో అయితే మా బ్యానర్స్ పెట్టి నెక్స్ట్ లెవెల్లో ఉండే ఎంట్రీ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అందరూ వచ్చిన వాళ్ళందరూ ఎంట్రీలో పిక్చర్స్ అదిరిపోయాయి, అసలు ఎంట్రీ చాలా బాగుంది అని చెప్పారు. సో ఎంట్రీలో మా చిన్నోడివి ఇంకా మేము కలిసి దిగినాయి ఇలా పెట్టించాము, చాలా బాగుండే అసలు బ్యానర్స్ అయితే. డెకోర్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. చూస్తున్నారు కదా అసలు ఈ బ్యానర్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. అసలు నాకు వాటిని వదిలేసి రావాలనిపించలేదు.
అంత బ్యూటిఫుల్గా ఉండే ఈ బ్యానర్ అయితే మై ఫేవరెట్. అసలు లైట్స్ ఆన్ అయ్యాయి కదా, ఇప్పుడు క్లియర్గా మీరు డెకోర్ అంతా చూడొచ్చు. సో ఇది లాబీ అనమాట. లాబీలో ఇలా ఎంత బాగుంది కదా, కొంచెం ఫ్లోరల్, సో పేస్టల్, సేమ్ నా శారీ కలర్ కాంబినేషన్స్ ఇక్కడ కూడా. ఇంకా స్టేజ్ డెకోర్లో యూస్ చేసిన ఫ్లవర్స్ కూడా అన్ని లైట్ పేస్టల్ కలర్సే యూస్ చేయమని చెప్పాను, సో దట్ బాగా కనిపిస్తుంది, ఓవరాల్ అవుట్పుట్ బాగా వస్తుంది అనేసి. సో ఇది ఎంట్రీ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా. లాన్ అయితే చాలా బాగా సెట్ అయిపోయింది. అండ్ ఎంతమంది వచ్చినా ఈ లాన్లో మంచిగా స్పేషియస్గా ఉండే అనమాట. ఫుడ్ కానీ, ఈవెంట్కి కూర్చోడానికి గెస్ట్ కానీ అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఒకవేళ మీరు ఈ ఫామ్ హౌస్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి, మీ నెక్స్ట్ ఈవెంట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా ఆ రోజు ఈవెంట్లో బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి అంటే ఫుడ్కే అనమాట. మెయిన్ అందరు వచ్చి ఫుడ్ చాలా బాగుంది, ఇన్ని వెరైటీస్ పెట్టారు అని అంటూనే ఉండే. సో క్యాటరింగ్ వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇదంతా కూడా వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుండే, అన్ని టేస్టీగా ఉండే అసలు. ఫైనల్లీ స్టేజ్ డెకోర్ మొత్తం అయిపోయింది. మావి ఫ్యామిలీవి అవుట్ఫిట్స్ ఏవైతే లైట్ కలర్స్ లో ఉంటాయో, సో ఆ కలర్స్ లోనే స్టేజ్ డెకోర్ కూడా ప్లాన్ చేసాము. మమ్మీని రెడీ చేస్తున్నాను ఇక్కడ. సో మమ్మీ శారీ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. బ్లౌజ్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగా కనిపిస్తుంది కదా మమ్మీ అయితే. నేను మా మమ్మీ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటాము, మోర్ దెన్ ఏ మదర్ అండ్ డాటర్. ఫైనల్లీ ఇక నేను మహారాణి దుపట్టా వేసుకుంటున్నాను, చాలా బాగా అనిపించింది. మమ్మీ పక్క నుంచి అయితే మహారాణిలానే ఉన్నావు అని చెప్తున్నారు. ఇంట్లో ఈవెంట్స్ ఉన్నప్పుడే మనం ఇంత గ్రాండ్ గా రెడీ అవ్వగలుగుతాము. సో బయట వాళ్ళ ఈవెంట్స్ కి అయితే ఇంత మహారాణి దుపట్టా వేసుకోలేం కదా, సో అందుకే ఇలా ప్లాన్ చేశాను. అసలు ఈ స్టోల్ వల్లే నా ఓవరాల్ లుక్ హైలైట్ అయింది. ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందో అసలు. దానిపైన వచ్చిన మగ్గం డిజైన్ ఇలా స్టేజ్ పైన ఉంటే మొత్తం షైన్ అవుతుండే. నా అవుట్ఫిట్ మొత్తం శారీ మొత్తం స్టైల్ చేసింది ఈజీ పీజీయే. శారీ మగ్గం డిజైన్ ఇంకా స్టోల్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా. మమ్మీ ఇంకా అదే శారీ డీటెయిల్స్ కూడా నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను. సో వీళ్ళిద్దరు శారీస్ ఫ్రమ్ శ్వేతారెడ్డి కర్కన్న గారి పేజ్. ఇక్కడ మా మమ్మీకి మేకప్ చూసారా ఎంత న్యాచురల్ గా ఉండి లేనట్టు వచ్చిందో, నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా పెద్దవాళ్ళకి మేకప్ చాలా బాగా సెట్ చేస్తారు. అత్తయ్యకి మమ్మీకి ఇద్దరికి మేకప్ చాలా బాగా కుదిరింది. సో ఇక్కడైతే నేను దుపట్టా వేసుకొని చూస్తున్నాను ఎలా కనిపిస్తుంది అని. సో ఓవరాల్ గా ఫైనల్ లుక్ ఇది, చాలా బాగా నచ్చింది నాకైతే. కొన్ని శారీస్ నైట్ టైమ్ లో లైటింగ్ లోనే బాగుంటాయి కదా, ఈ శారీ అలానే అనమాట. సో లైటింగ్ ఆన్ అవ్వగానే శారీకి చాలా మంచి లుక్ వచ్చింది. నెక్ చోకర్ వల్ల కూడా ఓవరాల్ లుక్ మొత్తం హైలైట్ అయ్యింది, బాగా అనిపిస్తుంది కదా. నాకెందుకో ఎక్కువగా జ్యువెలరీ పెట్టుకోవాలనిపించలేదు, ఓన్లీ ఈ చోకరే హైలైట్ అనిపించింది. కింద హారం అయితే వేసుకోలేదు నేను, ఇలానే సింపుల్ గా బాగుంటదని. మా అందరి జ్యువెలరీ ఇస్ ఫ్రమ్ గోయా సిల్వర్ జ్యువెలరీ, నేను లాస్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను కదా. ఇక్కడ మమ్మీ డాడీ విత్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ చాలా బాగా అనిపించారు. సో మా డాడీకి అయితే బాగా సెట్ అయింది. ఈ శారీ లుక్ తర్వాత నాకు పేస్టల్స్ కూడా సెట్ అవుతాయి అనిపించింది. కొంచెం ఎర్లీగా రెడీ అయ్యాం కాబట్టి ఇక్కడ కొన్ని పిక్చర్స్ దిగాము అందరు వచ్చే లోపే. నైట్ టైం ఈవెంట్ కాబట్టి ఇలా టిష్యూ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాము. సో టిష్యూ అయితే కొంచెం షైన్ ఉంటది, ఆ నైట్ గ్రాండ్ లుక్ వస్తుంది కాబట్టి. ఒకవేళ డే టైం అయి ఉంటే కొంచెం బ్రైట్ కలర్స్ కి వెళ్ళేదాన్ని. సో నైట్ టైం కాబట్టి ఇవి చాలా బాగా సెట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ మా అక్క వాళ్ళు కూడా రెడీ అయిపోయారు, ఇంకా కజిన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కమ్మింగ్ అనమాట ఆన్ ద వే. వీళ్ళు కూడా టిష్యూ వేసుకోమంటే లేదు, నైట్ టైం టిష్యూ బాగుంటదని సజెస్ట్ చేశాను, చాలా బాగా అనిపించారు. నెక్స్ట్ మా చిన్నోని కూడా రెడీ చేశాము. సో ఈవెంట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా మంచిగా పడుకున్నాడు, మమ్మల్ని రెడీ అవ్వడానికి టైం ఇచ్చాడు. మేము రెడీ అవ్వడం అయిపోగానే నిద్ర లేచాడు, వాడికి కూడా రెడీ చేసాము. సో ఇక్కడైతే అంతా డెకోర్ అండ్ ఆల్ ఓవరాల్ నైట్ వ్యూ అనమాట, చాలా బాగా అనిపిస్తుంది కదా. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, లైక్ అవుట్ఫిట్స్, మేకప్, ఫామ్ హౌస్, డెకోర్, ఇంకా ఫుడ్, ఫోటోగ్రఫీ, ఇలా అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. సో ఎవరికైనా అవసరం ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో ఈవెంట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు డాన్స్ చేశారు అనేది చూస్తారు మీరు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మా చిన్నోడి నేమ్ కూడా రివీల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై గాయ్స్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.